హాయ్ అండి అందరికీ. ఏం ఆకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేను ఈరోజు ఆకు పప్పు చేస్తాను. దీంట్లో ఏమేమి ఆకులు వేసిన అంటే తోటకూర వేసిన, ఎర్ర తోటకూర కావాలంటే చూపిస్తా. దీంట్లో ఎర్రకాడలు ఉంటాయి కదా, ఇది తోటకూర, చుక్కకూర, కొంచెం అంటే కొంచెం మెంతుకూర, చూసారా కొంచెం మెంతుకూర. ఇవి మూడు ఫస్ట్ బాగా కడుక్కోవాలి. కొంచెం ఉప్పు సోడా పొడిలో కొద్దిసేపు నానబెడితే దీంట్లోకి ఏమన్నా మందులు అలాంటివి ఏమన్నా కొట్టింటే పోతాయి. అట్లనే టమోటాలు కూడా 2 తీసుకున్నాం. కందిపప్పు కడుక్కొని కొంతసేపు నానబెట్టుకున్నాం. ఇది మనం ఆకు ఇంకా 2 సార్లు కడగాలి. నేను ఇంకా 2 సార్లు కడిగిన తర్వాత చూపిస్తాను. మనం ఆకు వేసినా కూడా వాటర్ అనేవి తెల్లగా రావాలి, అంతవరకు కడుక్కోవాలి ఆకు అనేది. ఎందుకంటే ఈ కాలం అందరూ మందులే కొడుతున్నారు కదండి. అందుకని నేను చాలా సార్లు కడుగుతాను. మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏం రాకూడదు కదా. అందుకని ఈ ఆకుని మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగేసిన తర్వాత చూపిస్తా, సరేనా? చూసారా నీళ్ళు అనేవి తెల్లగా ఉన్నాయి కదా, ఒక 2 సార్లు కడిగేసిన ఆల్రెడీ. మరి ఇంకొకసారి కడిగితే నాకు అనేది తృప్తి ఉంటుంది. చూసారా ఆకు వేసినా కూడా కొంచెం అంటే కొంచెం కూడా మట్టి లేదు కదా, ఇట్లా రావాలి ఆకు అనేది. అంతవరకు కడుక్కోవాలి ఆకు అనేది నీట్గా. అంటే ఇదే లాస్ట్ టైము కడగడము. చూసారా ఆకు అంతా వేసినా కూడా కొంచెం అంటే కొంచెం కూడా నాకు మట్టి అనిపించలే. ఇప్పుడు మనం ఆల్రెడీ కందిపప్పు కొద్దిసేపు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకుందాం. ఇట్లా 3-4 రకాల ఆకులు కలిపేసి వేసుకొని పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకటే ఆకు వేసుకున్నా కూడా బాగుంటుంది. చూసారా మీ ముందర ఎంత చూపిస్తానా, ఎంత బాగున్నాయి వాటర్. కొంచెమన్నా మట్టి అనిపించిందా, అలా కడుక్కోవాలి ఆకు అనేది. మీకు ఆల్రెడీ ఇంత ముందుగా 2 టమోటాలు చూపించాను కదా, ఆ 2 టమోటాలు వేసేసుకోవాలి. దీంట్లో అందరూ ఆకుకూర చేస్తారు కదా, నేను కొంచెం స్పెషల్గా చేస్తాను. ఎందుకంటే దీంట్లోకి కొంచెం అంటే కొంచెం కూడా కారం వేయను. కారం వేయకుండా పప్పు చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? నిజంగానే లాస్ట్ వరకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి, మీకు సరిపడంత వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఏమి వేయను. పులుపు కోసం చుక్కకూర వేసాం కదా, చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి చింతపండు కూడా అవసరం లేదు. మెంతాకు కొంచెం చేతికి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. తోటకూర టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అంటే దాంట్లో సప్పడగానే ఉంటుంది కదా ఆకు, పచ్చాకు అయితే. అందుకు ఇవి 3 వేస్తే సరిపోతుంది కరెక్ట్గా. ఇంతే. ఇంకా విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంతవరకు చూసుకోండి. ఎందుకంటే నాకు చిన్న కుక్కరు, అందుకనే నేను కొంచెం ఎక్కువ విజిల్ పెట్టుకుంటా. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి, సరేనా? చూసారా నేను కుక్కర్ అయితే పెట్టేసా. ఒక 3-4 విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవడమే. చూసారా పప్పు అయితే దించేసిన తర్వాత ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. నేనైతే కారం వేయలేదు, ఇప్పుడు కూడా చూపిస్తాను. తిరుమాతలో కూడా వేయలేదు. ఇది ఇట్లా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా కారం లేకుండా అన్నట్టు తింటారు. మేము కారం తినమనుకుంటున్నారేమో, మేము కారం చాలా బాగా తింటాము. కానీ అప్పుడప్పుడన్నా కారం లేకుండా తినాలి కదా. ఒకసారి మర్చిపోయి కారం వేయకుండా ఇలానే పప్పు చేసేసా. తినేటప్పుడు గుర్తొచ్చింది పప్పులో కారం వేయలేదని. చూస్తే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. అందుకే నాకు కారం లేకపోయినా కానీ ఈ పప్పు చాలా బాగా నచ్చిందని ఇలానే చేసుకొని తింటా ఒక్కొక్కసారి, అప్పుడప్పుడు. ఒకవేళ మీరు కారం లేకుండా మేము తినలేము అనుకునేటివి ఉంటే ఖచ్చితంగా కారం అయితే వేసేసుకోండి, ఓకేనా? కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఆకు అనేది ఉంటుంది కదా, కాడలు కూడా వేస్తా కదా నేను, అందుకు కొంచెం మెత్తగా మెదుపుకుంటా. అందరూ ఆకు ఒకటే వేసుకుంటారు, ఏందో అంత కాడల్లోనే కదా ఉండేది. అందుకని నేను కాడలు కూడా వేస్తాను. దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి, అంతే. దీంట్లోకి వాటర్ వేసుకోవద్దు, దీంట్లో వాటరే సరిపోతుంది.
వాటర్ వేసుకున్నాం అనుకో ఆకుకూరలో ఎప్పుడు బాగుండదు. నేను ఎప్పుడు వేసుకోలే. నా పప్పు తింగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఈరోజు ఎందుకో కొంచెం ఎక్కువ నీళ్ళు ముందునే వేసేసానేమో అనిపిస్తుంది, కానీ ఉడికితే సరిపోతుందిలే. అంటే తిరగమాత వేసేసుకుందాం. ఒక పెనం పెట్టుకొని తిరగమాత అయితే వేసేసుకుందాం. కొంచెం నూనె వేసేసుకున్నాం. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఇది తెల్లుల్లిపాయలు, ఆల్రెడీ కొత్తిమీర దీంట్లోకి వేసి ఉడకబెట్టేసాను ఆకుతో పాటు కొంచెం. ఎందుకంటే నాకు కొంచెం కొత్తిమీర వాసన అంటే వాడదు, ఎక్కువ రాకూడదని దాంట్లో వేసి ఉడకబెట్టేసా. దీంట్లోకి ఆవాల జీలకర్ర మెంతులు వేసేసిన. దీంట్లోకి తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు వేసి అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను. కూరలో కొంచెం ఉప్పు తక్కువ, అందుకని తిరగమాతలు వేసేస్తాను. ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయని. నూనెతో కాకపోయినా కానీ నెయ్యితో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను ఒకటైతే చెప్పగలుగుతా, ఈ పప్పు వేసుకొని అన్నం వేసుకొని తినేటప్పుడు ఖచ్చితంగా అయితే నెయ్యి అయితే వేసుకోండి. ఒకవేళ మీకు కారం లేదనిపిస్తే మ్యాంగో పీసులు వేసుకొని కలుపుకొని అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఎర్రగడ్డలంటే ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తిరగమాత దాంట్లోకి వేసేద్దాం. చూసారా, గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. ఎంతమంది మా ఇంటి బంగారం సినిమా చూసినారో కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను ఈ కూర చేస్తా, మా ఇంటి బంగారం సినిమా అయితే చూస్తాను. కొంచెమే చూసా, అందుకే చెప్పలేకపోతున్నా. మీరు కానీ చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. తిరగమాత అయితే వేసేసిన ఇంట్లో. ఈ తిరగమాతలో కొంచెం సేపు పప్పు ఉడకాలి. చూసారా, ఫైనల్లీ పప్పు అయితే రెడీ. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు కానీ ఒక 2 నిమిషాలు కానీ ఉడకబెట్టుకోండి. తిరగమాత అనేది పప్పు పడుతుంది బాగా. ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు అయితే రెడీ. చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగుండే పప్పు. ఒకసారి చేసుకొని తిని ట్రై చేయండి, ఎలా వచ్చిందో అప్పుడే తెలుస్తుంది మీకు, ఓకేనా. సూపర్ అంటే సూపర్ పప్పు. సరే, పప్పులు ఫైనలీ రెడీ అయిపోయింది. ఇంకా వేసుకొని తినేయడమే. ఖచ్చితంగా మర్చిపోవద్దు, దీంట్లోకైతే నెయ్యి అయితే వేసుకోండి. నాకైతే కొంచెం వాటర్ పడినట్టు ఫీల్ వస్తుంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకున్నామంటే సూపర్ అంటే సూపర్. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లనే, అంత బాగుంటుంది పప్పు. ఒకసారి చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేయండి, ఓకేనా. అలానే మా ఇంటి బంగారం సినిమా ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.